హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఎలిమినేషన్ అవుతారు, ఎవరు ఉంటారు అనేది మన ఓటింగ్లో కూడా బాటంలో ఎవరున్నారో చెప్పుకున్నాం. దివ్య, గౌరవ్, నిఖిల్ అని చెప్పుకున్నాం. తను దివ్య వెళ్ళిపోయిద్దా అంటే వెళ్ళిపోవచ్చు. నిఖిల్, గౌరవ్ కంటే ఒక పాయింటే ఎక్కువ ఉంది. దాని పరంగా వెళ్ళినా వెళ్ళొచ్చు. ఎందుకంటే పోయినసారి అబ్బాయినే పంపారు కాబట్టి ఇద్దరిని, ఈసారి అమ్మాయిని కూడా పంపితే కూడా ఆశ్చర్యపడడం అవసరం లేదు. మరి దివ్య వెళ్ళిద్దా, గౌరవ్ వెళ్తాడా, నిఖిల్ వెళ్తాడంటే ఇక్కడ ఫ్యామిలీకి దీనికి కొంచెం లింక్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీస్ వచ్చి వీళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో సరిగా ఉండు, వీళ్ళతో ఆడొద్దు అని, పోయినసారి నిఖిల్తో ఆడొద్దు అని ఆయుష చెప్పడం, ఇవన్నీ చాలా చూసాం మనం. ఒక కాంట్రవర్సీ లాగా తయారవుతాయి అన్నీ కూడా. మాట్లాడొద్దు అంటే మాట్లాడకుండా ఉంటాం, ఇవన్నీ కూడా ఒకటి ఎమోషనల్ టచ్ ఉంటుంది. ఆ తెలుగులో మాట్లాడతారు కాబట్టి ఆ తెలుగు అంతా కూడా మనం అర్థం చేసుకోగలం. మరి గౌరవ్ పేరెంట్స్ కానీ నిఖిల్ పేరెంట్స్ కానీ హౌస్లోకి వస్తే తెలుగులో మాట్లాడతారా? మాట్లాడరు, హిందీయే మాట్లాడతారు. మరి ఆ హిందీ ఎంతవరకు అర్థం చేసుకోగలం? మనం అర్థం చేసుకోలేము. అయినా మరి పోయినసారి నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడింది కదా, తెలుగు డబ్బింగ్ వేసారు కదా అంటే ఏమో, ఒకవేళ వాళ్ళ అనుకూలతను బట్టి వీళ్ళు ఉంటే బాగుంటుంది, వీళ్ళ వల్ల కంటెంట్ ఏదైనా వస్తుంది అనుకుంటే నిఖిల్నో గౌరవనో ఉంచవచ్చు. లేదంటే దివ్య నుంచితే దివ్య పేరెంట్స్ కానీ ఎవరైనా లోపలికి వస్తే బర్నీ గారితో మాట్లాడమంటారా, మాట్లాడొద్దంటారా, బయట బ్యాడ్కి వెళ్దని చెప్తారా, లేదంటే బర్నీ గారితో కలిసి ఉండు అని చెప్తారా, లేదా బర్నీ గారితో మాట్లాడి అయ్యా చెల్లిని బాగా చూసుకోమని, చెల్లికి తినకపోతే అడుగయ్యా, చెల్లెలు కెప్టెన్ అయితే పైకి లేపి ఎత్తుకోయ్యా ఆయన్ని చెప్పి వెళ్తారు. దివ్య ఎందుకు వచ్చింది? రీతు ఉన్నది కదా, డెమ్మన్ ఉన్నాడు కదా అంటే మొన్న తనూజ సేవ్ అవడంతో తనూజ ఓట్లన్నీ కూడా షిఫ్ట్ అయిపోయినాయి. అక్కడ భరణి గారికి కానీ, రీతుకి కానీ, డెమ్మాన్కి కానీ, కళ్యాణ్కి కానీ స్ప్రెడ్ అయిపోయి దివ్య కిందకు వచ్చేసింది అని మనం మాట్లాడాలి. ఎందుకు పైకి లేపి ఎత్తుకోలేదు అని ఎందుకు అన్నానంటే, నిన్న భరణి గారు దివ్య కూర్చొని ఉన్నారు. దివ్య అడుగుందంటే చిన్న విషయం అడుగుతాను చెప్తావా అని భరణి గారిని అడిగింది. అడిగితే అడుగు అన్నాడు. నేను కెప్టెన్ అయితే పైకి లేపి ఎత్తుకోవాలనిపించలేదా? నేను కెప్టెన్ అయినప్పుడు నువ్వు అక్కడ లేవా? నన్ను అప్రిషియేట్ చేయలేదు, ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ చేసింది. నాకు సలహాలు ఇవ్వు గేమ్లో, తర్వాత ఈ ఆటలు ఎక్కడని చెప్పవు, నాకు సపోర్ట్ చేయవు, ఎందుకు నేను బరువుగా ఉంటానని ఎత్తుకోలేదని ఈ క్వశ్చన్లన్నీ కూడా బాణి గారిని అడుగుతుంది. బాణి గారు ఏం చెప్పాలి అర్థం కాక నవ్వుతున్నాడు. అంతలో సుమన్ వస్తే సుమన్ తన కెప్టెన్ అయినప్పుడు పైకి ఎత్తుకోలేదంట, అడుగుతుందంటే సుమన్ కూడా నవ్వుతున్నాడు. నిజంగా తెలిసి అడుగుతుందా, తెలియక అడుగుతుందా? ఎప్పుడు చూసినా తనుజ మీద అసూయపడటం తప్పితే వేరే ఆప్షన్ లేదు. దీనికంటే ముందు ఏం జరిగింది? తనుజ దగ్గరికి బాణి గారు ఏమన్నారు, తనుజ నువ్వు డిజర్వ్ దీనికి, కెప్టెన్స్కి, ఎందుకంటే నువ్వు వాడి సంపాదించుకున్నావు ఇది. తర్వాత చాలాసార్లు కూడా కొంచెం అడుగు దూరంలో మిస్ అయ్యేవి కాబట్టి కష్టపడి తెచ్చుకున్నావని చాలా అప్రిషియేట్ చేశాడు. నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత లోపల ఉన్నప్పుడున్న తనుజ వేరు, నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చూసిన తనుజ వేరు. చాలా దూరం అయింది, చాలా చేంజెస్ వచ్చినాయి. కానీ నేను నామినేట్ చేసిన దివ్యని ఎందుకు ఈ పర్పస్ మీద నామినేట్ చేస్తే కూడా దివ్య అర్థం చేసుకోలేదు. కానీ నువ్వు అర్థం చేసుకోనుకున్నాను కానీ నువ్వే బాగా అర్థం చేసుకున్నావు, దివ్య ఇంకా అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవట్లేదు అని బండి గారు బాధపడ్డాడు అక్కడ. అంటే నామినేషన్ చేసినా కానీ తీసుకోకుండా బండి గారు సాధిస్తూనే ఉంది. తర్వాత కిచెన్లోకి వచ్చేటప్పటికి దివ్యాని బండి గారిని వేస్తే దివ్య ఉంది బండి ఉంటే నేను చేయను అన్నది. బండి గారు నేను ఉంటాము చేయదంటే నేను వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా చూసిన వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ మరి హౌస్లోకి వస్తే మరి బండి ఎంతో కలిసి ఉండమ్మా అంటారా? మరి వద్దు, బయటికి ఆట దెబ్బతినేటట్టుంది, ఎవరు ఆటలైనా ఎవరికోళ్ళు దెబ్బలు తినేటట్టుంది, కొంచెం దూరం వెళ్ళిపోమని చెప్తారా? ఇప్పుడు దివ్య కూడా నన్ను పైకి ఎత్తలేదు, నన్ను అప్రిషియేట్ చేయలేదు. ఎందుకంటే తనుజాని కెప్టెన్ అవ్వగానే భరణి గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి పైకి లేపాడు. తనుజ అదొక బాండింగ్ టైపు. ఎందుకంటే ఆ పిల్ల వాళ్ళ నాన్నకు దూరంగా ఉంది కాబట్టి వాళ్ళ నాన్న ప్రేమ భరణిలో చూసుకున్నాను కూడా ఫస్ట్లో కూడా చెప్పింది. తర్వాత తనుజ సన్నగా వెయిట్ తక్కువ ఉంటుంది పిల్ల కాబట్టి కొంచెం ఆయన ప్రేమ, ఆయన ఉత్సాహం ఏందో టక్కన వెళ్ళి పైకి లేపాడు ఆ పిల్లని. తర్వాత వాటర్ టాస్క్లో హెల్ప్ చేశాడు. తర్వాత ట్రైన్ టాస్క్లు అనంట ఇక్కడ నిలబడే సలహా ఇచ్చాడంట. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ దివ్య అడుగుతుంది భరణి గారిని. ఎప్పుడు చూసినా భరణి గారు తుమ్ము, భరణి గారు దగ్గు, భరణి గారు నవ్వు, భరణి గారు ఇద్దిను, భరణి గారు ఇద్దిను, ఇదే తప్పితే తనుజ మీద సాడీలు చెప్పడం తప్పితే దివ్య వేరే ఆప్షనే లేదు. నిన్న రీతు నామినేషన్ అయితే ఏం చెప్పింది, భరణి గారు బయటకు వెళ్ళిన తర్వాత దివ్య నాకు బాగా కనిపించావు. వాస్తవం అందరూ అనుకున్నారు బాగా ఆడుతుంది, అందరితో కలిసి ఉంది, అందరితో కూర్చుంది, జోకులు వేసింది, బాగుంది. మళ్ళీ భరణి గారు వచ్చినాక మామూలు అయిపోయింది. భరణి గారు వచ్చినాక మళ్ళీ మారిపోయావని నామినేట్ చేసింది.
ఇప్పుడు దివ్య వెళ్ళిపోయిద్దా అంటే ఏమో ఈ పర్పస్ మీద వాళ్ళ పేరెంట్స్ వస్తే ఏదైనా కంటెంట్ క్రియేట్ అవుద్ది ఈ అమ్మాయి గుండా, వాళ్ళు తెలుగులో మాట్లాడతారు కాబట్టి అని దివ్యాని ఉంచవచ్చు. లేదు ఏమవసరం లేదు, ఉన్నవాళ్ళు దానిలే, ఎందుకంటే 10 మంది ఉన్నారు, వారాలు తక్కువే ఉన్నాయి, 11వ వారం 11 అంటే 5 వారాలే కదా, 5 వారాల్లో 5గురిని పంపించినా ఇంకా టాప్ 5 5గురు ఉంటారు, ఎందుకని డబుల్ పంపించవచ్చు. ఓకే, ఈరోజు ఒకటి పంపితే అప్పుడు 10 మంది ఉంటారు, ఇంకా 5 వారాలు 5గురిని పంపితే టాప్ 5 ఉంటారు. అట్లన్నా కూడా ఉండొచ్చు. కానీ ఒకవేళ గౌరవ్ని నిఖిల్ని పెట్టేసి తనుజ దగ్గర షీల్డ్ ఉంది కాబట్టి ఇది డబుల్ ఎలిమినేషన్ అయితే దివ్యాని ఎలిమినేట్ చేసినా ఇక మరి నిఖిల్కి వాడమని అడిగితే మాత్రం మరి నేను వాడను, ఓట్లతోటే ఆడియన్స్ ఫాలో అవుతానంటదా, లేదంటే అది వాడకపోతే వేస్ట్ అయిపోయింది, ఈ వారం లాస్ట్ వాడాల్సిందే. మరి నిఖిల్ని గౌరవం పెట్టి వాడమంటే ఖచ్చితంగా తనుజ నిఖిల్కే వాడుతుంది. ఎందుకంటే గేమ్లో కూడా నిఖిల్ సపోర్ట్ చేశాడు, తనుజకు ప్రక్కగా చెప్పాడు, సపోర్ట్ చేసినందుకే సుమన్ నామినేట్ చేశాడు నిఖిల్ని, తనుజకు నామినేట్ చేశాడు, హెల్ప్ చేశాడని. దాన్ని బట్టి నిఖిల్కే చేసిద్దని నేను అనుకుంటున్నా. మరి డబుల్ అయితే దివ్య నిఖిల్ గౌరవ్ ఇద్దరు వెళ్ళిపోతారు. లేదు కంటెంట్ ఉంటుంది కదా అనుకుంటే మాత్రం డబుల్ అయితే గౌరవ్ నిఖిల్ ఇద్దరు వెళ్ళిపోతారు. ముగ్గురు మనకు తెలిసిన అప్డేట్ ఏంటంటే ముగ్గురు ఏవీలు రెడీ చేశారంట, దివ్యాది, గౌరవ్ది, నిఖిల్ది. మరి ముగ్గురిని ఏవీలు రెడీ చేశారంటే అంటే డబుల్ ఉన్నట్టే కదా ఎలిమినేషను. డబుల్ ఉంటే ఇంకొకళ్ళ ఎవరిద్దరు వెళ్తారో, ఎవరికి షీల్డ్ వాడిద్దో తనతో తెలియదు కాబట్టి ముగ్గురు ఏవీలు, దివ్యాది, గౌరవ్, నిఖిల్ది ముగ్గురు ఏవీలు రెడీ అయినాయి అంట. మరి మీ ఆలోచనలో ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారు అనేది చిన్న కామెంట్ చేయండి. మనకైతే మాత్రం ఇద్దరనే బయట టాక్ కూడా నడుస్తుంది. ఆల్రెడీ దివ్య ఎలిమినేట్ అయ్యి ఏదో దివ్య చుట్టూ ఏదో స్టోరీ వెళ్తున్నారు అనేది అప్డేట్ తెలుస్తుంది, ఎంతవరకు కరెక్ట్గా తెలియదు మనకి. మీరేమనుకుంటున్నారు? చిన్న కామెంట్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.